హీస్ ద రివ్యూ ఆఫ్ కలాం కవల్. సినిమాలందు మమ్మూటి సినిమాలు వేరయ్యా. ఈ వర్డ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా కమల్ కవల్. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇలాంటి సైకో థ్రిల్లర్ మూవీస్లలో కిల్లర్ ఎవరు అని సస్పెన్స్ గా ఉంచి సినిమా ఎండింగ్ ఒక 20 మినిట్స్ ముందు రివీల్ చేస్తారు. కానీ ఈ సినిమా అలా కాదు. సినిమా స్టార్ట్ అయినాక ఒక 10 మినిట్స్ లోనే మనకి రివీల్ అయిపోతుంది కిల్లర్ మమ్ముట్టి గారే అని, అలియాస్ స్టాన్లీ దాస్. ఈ స్టాన్లీ దాస్ అనే కిల్లర్ కొంతమంది అమ్మాయిలని ట్రాప్ చేసి, మెయిన్లీ పెళ్లి కాని వాళ్ళని, అలాగే పెళ్లి అయ్యాక భర్త చనిపోయిన వాళ్ళని టార్గెట్ చేసి చంపుతూ ఉంటాడు. అయితే ఈ కేసు పోలీస్ ఆఫీసర్ అయిన వినయకన్ అలియాస్ జయకృష్ణన్ అనే పోలీస్ ఆఫీసర్ చేతికి వెళ్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ అయిన వినయన్ ఎవరు గుర్తున్నారా? అయితే జైలర్ సినిమాలో వర్త్ వర్మ వర్త్ అనే డైలాగ్ తో ఫేమస్ అయిన వినయకన్. ఇక ఈ సినిమా చూశాక నాకేమనిపించిందంటే, నచ్చింది గైస్, చాలా బాగుంది. మనకి సినిమా స్టార్టింగ్ లోనే కిల్లర్ ఎవరో తెలుసు, కానీ ఆ కిల్లర్ ని ఎలా పట్టుకుంటారు అనే స్టోరీ లైన్ ని చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ జితిన్ కే జోషి గారు. ఆ స్టోరీ వెళ్లే విధానం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ కిల్లర్ ఈ అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు, ఇలా ఎంతమందిని చంపుతాడు, ఇలా సినిమా ఎండింగ్ వరకు ఇది ఒక సస్పెన్స్ గానే ఉండిపోయింది. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ మమ్ముట్టి గారే. సినిమా చూస్తున్నంత సేపు మనకి మమ్ముట్టి గారు కనిపించారు. స్టెయిన్లీ దాస్ అనే ఒక సైకో కిల్లర్ మాత్రమే కనిపిస్తాడు. పోలీస్ ఆఫీసర్ రోల్ లో చేసిన జయకృష్ణన్ అలియాస్ వినయకన్ చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్లీ సినిమాకి వీళ్ళిద్దరే ప్లస్ పాయింట్. నన్ను అడిగితే మాత్రం ఇది ఒక డీసెంట్ సైకో థ్రిల్లర్ మూవీ అని చెప్తా. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. ఓటీటీ సోనీ లీవ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. టైం ఉన్నప్పుడు చూసేయండి.